హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో క్రిస్మస్ కోసం ఇంట్లోనే కేక్ తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఈజీగా మైదా వాడకుండా, షుగర్ లేకుండా హెల్తీగా ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం సిరప్ ని ఫిల్టర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకొని 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో ముందుగా కరిగించుకొని పూర్తిగా చల్లారబెట్టుకున్న బెల్లం సిరప్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే బటర్ని కరిగించి వేసుకోవాలి. అండ్ ఇందులోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లోనే కలపాలి, అలాగే ఓవర్ మిక్స్ కూడా చేయకూడదు. ఇది కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ కనుక కొంచెం థిక్గా అనిపిస్తే 1 2 స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర కనుక బేకింగ్ టిన్ ఉంటే బేకింగ్ టిన్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా స్టీల్కి బౌల్ కానీ లేదా అల్యూమినియం బౌల్ కానీ తీసుకొని ఫస్ట్ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని మళ్ళీ బటర్ పేపర్ పెట్టుకొని బటర్ పేపర్ మీద కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేదు అంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి తీసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా డస్టింగ్ చేసుకొని ఎక్సెస్ ఉన్న గోధుమ పిండిని తీసేసేయాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా చాప్ చేసుకొని, లేదు అంటే చాకో చిప్స్ అయినా యూస్ చేసి ఇలాగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా కేక్ అనేది నీట్గా వస్తుంది. బేకింగ్ కోసం అడుగు మందంగా ఉన్న వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో అడుగున స్టాండ్ వేసుకోవాలి ఇలాంటిది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేకింగ్ టిన్ని పెట్టుకొని మూత పెట్టి విజిల్ తీసేసుకొని 45 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా చాక్తో కానీ టూత్ పిక్ కానీ గుచ్చి చూస్తే నీట్గా పిండేం అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇలా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి పక్కకు దించేసుకోవాలి, లేదు అంటే కేక్ మాడిపోతుంది. సో గిన్నెని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని డీమౌల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇదేనండి ఈజీగా, టేస్టీగా, అన్నిటికంటే ముఖ్యంగా హెల్తీగా ఇంట్లోనే కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.